యాక్టివిటీ 1.12లో ఒక బీకర్లోని మనం ఐస్ తీసుకుంటాం అండ్ ఈ ఐస్ని మనం టెంపరేచర్ మెజర్ చేస్తే అది -25 degrees సెంటీగ్రేడ్ దగ్గర ఐస్ టెంపరేచర్ ఉంది. ఇప్పుడు ఈ బీకర్ ఆఫ్ ఐస్కి నేను బున్సన్ ఫ్లేమ్ మీద పెడితే గ్రాడ్యువల్గా టెంపరేచర్ అనేది ఇంక్రీజ్ గ్రాడ్యువల్గా 25 నుంచి -15 -15 to -10 -10 to 0 degrees అనేది మనకి ఐస్ ఈ టెంపరేచర్కి రీచ్ అవుతుంది. రీచ్ అయిన తర్వాత టైం అయితే గడుస్తుంది కానీ 8th minute 10th minute వచ్చిన వరకు కూడా 0 degrees చూపిస్తుంది, 0 degrees చూపిస్తుంది. దేర్ విల్ బి నో రైజ్ ఇన్ టెంపరేచర్ ఫ్రమ్ ఈవెన్ దో టైమ్ ఈజ్ అడ్వాన్సింగ్. సో ఇనీషియల్గా ఐస్ వెన్ హీటెడ్ టెంపరేచర్ అనేది రైజ్ అయింది 0 degrees నుంచి త్రూ అవుట్ ఐస్ తాలూకా సాలిడ్ స్టేట్ నుంచి ఇక్కడ మనకి 0 degreesలోనే వాటర్ ఉంది, 0 degreesలోని ఐస్ కంప్లీట్గా ఈ ఐస్ అంతా వాటర్ అవుతుంది కానీ దెర్ ఈజ్ నో చేంజ్ ఇన్ టెంపరేచర్ ఫ్రమ్ దిస్ టైమ్ టు దిస్ టైమ్. కానీ ఈ పీరియడ్లోని ఈ ఐస్ అంతా కూడా కరిగిపోయి అది మనకి ఇక్కడ వాటర్ కింద మారిపోతుంది. ఇక్కడ ఇదంతా వాటర్ అయిపోతుంది ఐస్ అంతా. సో ఈ టెంపరేచర్లోనే సాలిడ్ లిక్విడ్గా మారింది. సో ద టెంపరేచర్ అట్ విచ్ ద మ్యాటర్ చేంజెస్ ఫ్రమ్ వన్ స్టేట్ టు అనదర్, ఇక్కడ సాలిడ్ నుంచి లిక్విడ్ అయినప్పుడు దిస్ ఈజ్ కాల్డ్ ద మెల్టింగ్ పాయింట్. సో దిస్ ఈజ్ ద మెల్టింగ్ పాయింట్ అండ్ ఇట్ హ్యాపెన్స్ అట్ అట్మాస్ఫిరిక్ ప్రెషర్. ఇక్కడ ఐస్ నుంచి వాటర్గా మారింది. ఇక్కడ మనం చూసినట్లయితే టెంపరేచర్ మారుతున్నది, ఇక్కడ టెంపరేచర్ మారలేదు కానీ స్టేట్ చేంజ్ అయింది. కాబట్టి ఈ పాయింట్ ఏదైతే ఉందో 0 degreesలో స్టేట్ చేంజ్ జరిగిన చోట మనం దీనికి హీట్ అనేది సప్లై చేసాము. కానీ ఈ హీట్ ఎనర్జీ అనేది ఈ హీట్ ఎనర్జీ అనేది సప్లై చేసాము అండ్ ఇట్ వెంట్ టువర్డ్స్ చేంజ్ ఆఫ్ స్టేట్. ఆ ఎనర్జీ దేనికి వాడి ఇక్కడంతా టెంపరేచర్ ఇంక్రీజ్ చేయడానికి వాడింది, ఇక్కడేమో ఐస్ వాటర్గా మారడానికి స్టేట్ చేంజ్కి ఈ టెంపరేచర్ని వాడింది, ఈ హీట్ ఎనర్జీని వాడింది. టెంపరేచర్ ఈజ్ సేమ్. ఇక్కడ ఇచ్చినటువంటి హీట్ ఎనర్జీ ఏదైతే ఉందో దట్ అమౌంట్ ఆఫ్ హీట్ ఎనర్జీ రిక్వైర్డ్ టు చేంజ్ 1 kg ఆఫ్ ది సాలిడ్ ఇంటూ ఇట్స్ లిక్విడ్ ఫామ్ అట్ ఇట్స్ మెల్టింగ్ పాయింట్ ఈజ్ కాల్డ్ లేటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్. ఇక్కడ ఏం జరుగుతున్నది అంటే హీట్ ఈజ్ హెల్పింగ్ ద చేంజ్ ఆఫ్ స్టేట్ ఆఫ్ ది ఐస్ టు వాటర్. ఇక్కడ హీట్ ఎనర్జీ అనేది ఈ పార్టికల్స్ అబ్జార్బ్ చేసుకొని ఆ పార్టికల్స్ స్టేట్ చేంజ్కి డిస్టెన్స్ ఇంక్రీజ్ అవుతుంది వీటి మధ్యలో డ్యూ టు ఇంక్రీజ్ ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ. ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే హీట్ ఎనర్జీ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది కానీ ఇక్కడ టెంపరేచర్ ఆఫ్ ఐస్ అండ్ టెంపరేచర్ ఆఫ్ వాటర్ విల్ బీ సేమ్ అండ్ దెర్ ఈజ్ నో ఇంక్రీజ్ ఇన్ టెంపరేచర్. మామూలుగా మనం వేడి చేస్తున్నప్పుడు రైజ్ ఇన్ టెంపరేచర్ అనేది కామన్ కానీ ఈ సినారియోలో అది లేటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్. ద హీట్ ఎనర్జీ ఈజ్ యూజ్డ్ టు చేంజ్ ద స్టేట్. ఇప్పుడు ఇది మొత్తం ఐస్ అంతా ఐస్ అట్ 0 degrees నుంచి వాటర్ అట్ 0 degreesకి వచ్చింది అండ్ ఐ కంటిన్యూ టు సప్లై ద హీట్ ఎనర్జీ. ఇప్పుడు మొత్తం వాటర్ అయిపోయాక ఇప్పుడు మళ్ళీ వాటర్ తాలూకా టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతుంది ఫ్రమ్ 15 to 35 to 65 అండ్ అట్ 100 degrees centigrade we notice that there is a change in the column of water. మరి ఇందులో ఉన్న వాటర్ అంతా ఎక్కడికి వెళ్ళిపోయింది అంటే it has simply formed as vapors and even though time is advancing ఇంక ఇక్కడ నుంచి టెంపరేచర్ చేంజ్ అని ఉండదు. ఇప్పుడు ఇక్కడ ఈ వాటర్ అంతా కూడా వేపర్గా మారుతుంది. దట్ ఈజ్ దిస్ ఈజ్ అగైన్ లిక్విడ్ అండ్ నౌ దిస్ ఈజ్ గ్యాస్. సో దిస్ ఈజ్ వాట్ ఈజ్ హ్యాపెనింగ్ హియర్. దెర్ ఈజ్ వన్స్ అగైన్ స్టేట్ చేంజ్ వితౌట్ చేంజ్ ఇన్ టెంపరేచర్. ఇక్కడ మనం ఇస్తున్న హీట్ ఎనర్జీ అనేది ఇక్కడ నుంచి కంటిన్యూగా టెంపరేచర్ రైజ్ చేయడానికి వాడుకున్నాము. ఇంక ఈ పాయింట్ ఆఫ్ టైం నుంచి ఇదంతా వాటర్, ఇక్కడ నుంచి అంతా వాటర్, ఇక్కడ నుంచి ఇక్కడికి మాత్రం టెంపరేచర్ మార్పు అనేది ఆగిపోయింది. హీట్ ఎనర్జీ ఈజ్ గోయింగ్ into the change of state of the liquid to vapor and this temperature at which the liquid starts boiling at atmospheric pressure is called its boiling point and this is the definition of boiling point. And ఇక్కడ నుంచి ఇక్కడికి వాటర్ నుంచి వేపర్గా మారుతున్నప్పుడు
మనం కంటిన్యూగా హీట్ అనేది చేస్తూనే ఉన్నాము, బట్ దెర్ ఈజ్ నో చేంజ్ ఆఫ్ టెంపరేచర్. ఈ బాయిలింగ్ పాయింట్ అనేది హోల్డ్ అయిపోయింది. అండ్ అట్ బాయిలింగ్ పాయింట్ ద అమౌంట్ ఆఫ్ హీట్ ఎనర్జీ రిక్వైర్డ్ టు చేంజ్ ద స్టేట్ ఫ్రమ్ లిక్విడ్ టు గ్యాషియస్ స్టేట్ అట్ ఇట్స్ బాయిలింగ్ పాయింట్ ఈజ్ కాల్డ్ లేటెంట్ హీట్ ఆఫ్ వేపరైజేషన్. అలా కంటిన్యూగా టెంపరేచర్ 100 degrees దగ్గరే హోల్డ్ అవుతుంది. ఈ మొత్తం వాటర్ అంతా కూడా మనకి వేపర్గా మారిపోతుంది. అండ్ దిస్ ఈజ్ latent heat of vaporization. Amount of heat energy required to change 1 kg of liquid into gas at boiling point, and the boiling point will be holding as it is. And థర్మోమీటర్తో మనం టెంపరేచర్ని డిగ్రీ ఆఫ్ హాట్నెస్ని మెజర్ చేస్తాము. అండ్ ద SI యూనిట్ ఆఫ్ టెంపరేచర్ ఈజ్ కెల్విన్. దాన్ని డిగ్రీ కెల్విన్ అనము, డిగ్రీ సెంటిగ్రేడ్ అంటాం, కానీ కెల్విన్కి మాత్రం ముందు డిగ్రీ ఉండదు. అండ్ ఎనీ గివెన్ టెంపరేచర్ సెల్సియస్కి 273 కలిపితే మనకి కెల్విన్ వస్తుంది. సో 0 degrees centigrade విల్ బీ నథింగ్ బట్ 273 Kelvin. అండ్ బికాజ్ మన ఫార్ములా ప్రకారం దీనికి ఇది కలుస్తుంది, అండ్ దట్ విల్ గివ్ రైస్ టు Kelvin. సో దిస్ ఈజ్ 273 Kelvin. And 100 degrees centigrade is nothing but 373 Kelvin. And 50 degrees centigrade నేను కెల్విన్లో చూపించాలంటే దీని ప్లేస్లో నేను 50 కలిపితే, సో 50 degrees centigradeకి కెల్విన్ ఈక్వివలెంట్ ఎంత అంటే, బేసింగ్ ఆన్ ది ఫార్ములా